అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ కథ పార్కులో మింటూ జిమ్మీ. థీమ్ పెంపుడు మరియు అడవి జంతువులు. రేమ్సన్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ 71 నుండి 73 వరకు ఉంటుంది. రేమ్సన్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ 71లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు చదివిన తరువాత పిల్లలకు కథను చెప్పండి. కథ చెప్పడానికి ముందుగా పిల్లలను ప్రశ్నలు వేయండి. ఈ కథను లేదా ఇదే తరహాలో ఇతర కథలు చదివేటప్పుడు ఈ కింది పద్ధతులు పాటించడం తప్పనిసరి. అయితే ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా? ఒకరోజు ఉదయం వర్షం పడుతున్నప్పుడు మింటూ అనే కోతి మరియు జిమ్మీ అనే కుక్క పార్కులో కూర్చొని ఉన్నాయి. రెండు చాలా భయంగా ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడు జిమ్మీ మింటూని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు మింటూ, నేను అడవిలో నివసిస్తాను, నేను దారి తప్పి ఇంత పెద్ద నగరంలోనికి వచ్చాను అని తిరిగి సమాధానం చెప్పింది. అయితే మింటూ మరియు జిమ్ము మధ్య ఏం సంభాషణ జరిగిందో, కథ ఎలా ఉందో ఇక్కడ ఒక కార్యకర్త చెప్తున్నారు. రండి వెళ్ళి మనం కూడా విందాం. చిన్న క్వశ్చన్ చెప్పండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో? కుక్క ఉందంట. వాటికి మనం ఏం చేస్తాం? కుక్కలకి ఏం చేస్తాం? స్నానం చేపిస్తాం. ఇంకేం చేస్తాం? ఫుడ్ కూడా పెడతాం కదా. వాటికి ఏమైనా బాగాలేకపోతే ఎక్కడ తీసుకెళ్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం. వెరీ గుడ్, తీసుకెళ్తాం. హాస్పిటల్లో ఆ జంతువులను చూసే డాక్టర్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? డాక్టర్ గారు అని అంటారు. ఆయన్ని వెటర్నరీ డాక్టర్ అంటారు. ఓకేనా? అడవిలో జంతువులు మీరు ఎక్కడ చూస్తారు? జూ పార్క్ లో. వెరీ గుడ్. చూస్తే మనం జూ పార్క్ లో లేదా అడవి ప్రయాణం చేసేటప్పుడు అడవిలో చూస్తూ ఉంటాం. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? కథ పేరు పార్క్ లో మింటూ జిమ్మీ. కథ పేరేంటి? పార్క్ లో మింటూ జిమ్మీ. అయితే ఒకరోజు బాగా వాన పడుతుందంట. ఏం పడుతుంది? వాన పడుతుంది. వాన పడుతున్నప్పుడు మింటూ అనే కోతి, ఏమని చెప్పాను? మింటూ అనే కోతి అంట. కోతి పేరు మింటూ. జిమ్మీ అనే కుక్క. జిమ్మీ అంటే ఎవరు? కుక్క. ఇవి రెండు పార్కులు కూర్చొని భయంగా ఏడుస్తూ ఉన్నాయంట. ఏం చేస్తున్నాయి? భయంగా బాగా వాన పడుతుంది కదా. భయంగా రెండు ఏడుస్తూ ఉన్నాయంట. అప్పుడు జిమ్మీ వెళ్ళిందంట ఈ మింటూ దగ్గరికి. వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఉన్న కార్యకర్త ఈ కథను చాలా చక్కగా చెప్తున్నారు కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి ఈరోజు మనం కూడా పార్కులో మింటూ జిమ్మీ అనే కథను పిల్లలకు చెప్దామా? థ్యాంక్ యూ.